Hello all, welcome to Infodocs. So IPL 2025 లో లక్నో సూపర్ జైంట్స్ క్యాంపెయిన్ ఎలా నడిచింది అన్న దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో లక్నో సూపర్ జైంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఆప్షన్ రిటెన్షన్ చేసుకున్న ప్లేయర్స్ ని నికోలస్ పూరన్ చేసుకున్నారు. మయాంక్ యాదవ్ ఇంజ్యూర్ అయినా కూడా తను రీప్లేస్ చేసుకున్నారు. రవి బిష్ణోయ్ చేసుకున్నారు. సో ఇలా అర్షద్ ఖాన్ ని చేసుకున్నారు ఇండియన్ రిటెన్షన్స్ అండ్ ఒక మేజర్ ప్లేయర్ నికోలస్ పూరన్. అండ్ నికోలస్ పూరన్ ఫస్ట్ ఫేజ్ లో చాలా బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ సెకండ్ ఫేజ్ లో తన పర్ఫార్మెన్స్ ఎక్కడైతే మిస్ అయిందో అండ్ టీమ్స్ వాళ్ళు హై స్కోరింగ్ గేమ్స్ అనేవి తగ్గిపోయాయి దాని వల్లే. అండ్ మిచెల్ మార్స్ అండ్ ఐడెన్ మక్రమ్ ఎక్సలెంట్ గా ఆడినా కూడా నికోలస్ పూరన్ ఎక్కడైతే బ్యాట్ కి పని చెప్పలేదో అక్కడ మాత్రం వాళ్ళ హై స్కోరింగ్ గేమ్స్ తగ్గాయి. అండ్ హై స్కోరింగ్ ఎప్పుడైతే ఇచ్చారో వాళ్ళ బౌలర్స్ బాగానే దాన్ని డిఫెండ్ చేసుకోగలిగారు. బట్ ప్రతి మ్యాచ్ లో బ్యాట్స్మెన్ హై స్కోరింగ్ ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేయడం రాంగ్ అవుద్ది. బట్ వాళ్ళ బౌలింగ్ విషయంలో తప్పలేదు, వాళ్ళ ఆక్షన్ అలా జరిగింది. ఎందుకంటే ఒక్క మేజర్ బౌలర్ కూడా లేరు. శార్దుల్ ఠాకూర్ వచ్చినా కూడా రీప్లేస్మెంట్ గా. బట్ శార్దుల్ ఠాకూర్ కూడా మరీ ఎక్కువ ఏం లేదు, వికెట్స్ ఎక్కడ కావాలో అక్కడ తీసినా కూడా గన్ బౌలర్ కాదు శార్దుల్ ఠాకూర్. ఒక ఎక్స్పీరియన్స్డ్ ఇంటర్నేషనల్ బౌలర్ ఎవరు కూడా వాళ్ళ టీంలో లేరు. ఇద్దరు ఇండియన్ నుంచి అయినా ఫారినర్స్ అయినా ఎవరు కూడా లేరు. అండ్ సో యంగ్స్టర్స్ నే నమ్ముకోవాల్సి వచ్చింది. అండ్ వాళ్ళు కూడా కొన్ని మ్యాచెస్ లో బాగానే ఇచ్చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ లాంటి ఇన్ఎక్స్పీరియన్స్ టీం ఎదురుగా ఉన్నప్పుడు లక్నో చాలా బాగానే చేసింది. కొన్ని టీమ్స్ కి అగెన్స్ట్ గా బాగానే చేసింది. ఈవెన్ సో ఢిల్లీలో గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయింది, ఎందుకంటే 5 వికెట్లు పడ్డా కస్తోర్ శర్మ వచ్చి ఇదయ్యాడు. సో లక్నో కూడా కొన్ని మ్యాచెస్ గెలాల్సిన ఓడిపోయినా కూడా మేజర్ మ్యాచెస్ అన్ని వాళ్ళ బౌలింగ్ అస్సలు ఏమీ లేకపోవడం వలన, అంటే ఆవేశ్ ఖాన్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఒక 2 అవర్స్ మొత్తం యార్కర్స్ వేసాడు. బట్ ఆవేశ్ ఖాన్ కూడా ఇంటర్నేషనల్ గా ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ కాదు. సో ఓవరాల్ గా లక్నో బ్యాటింగ్ ఆర్డర్ మీద డిపెండ్ అవడం అండ్ ఆ బ్యాటింగ్ ఆర్డర్ లో ముగ్గురే బాగా ఆడడం, మిగతా ఎవరు కూడా పెద్దగా ఆడకపోవడం. చాలా అంచనాలతో వచ్చిన రిషబ్ పంత్ కెప్టెన్ అయ్యాడు. అండ్ 27 crores ప్రైజ్ మనీతో ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ ప్రైజ్ చేసుకున్న ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేసి ఇన్ని చేసినా కూడా ఒక్క ఫైనల్ మ్యాచ్ లో ఇది సెంచరీ తప్ప ఇంకా ఏమీ కూడా లక్నోతో ఏమీ చేయలేకపోయాడు. బెంగళూరుతో మ్యాచ్ లో సెంచరీ తప్ప ఇంకా ఏమి కూడా లక్నోకి రిషబ్ పంత్ అయితే ఏమీ చేయలేకపోయాడు. బౌలింగ్ రిసోర్స్ తక్కువైనా కూడా మేనేజ్ చేశాడు యాజ్ ఎ కెప్టెన్ గా. స్టిల్ తన ప్లేయర్ గా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అండ్ కొన్నిసార్లు పూర్తిగా డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు. బికాస్ బౌలింగ్ ఆప్షన్స్ ఏమీ లేవు. 6-7 ఆప్షన్స్ ఉన్నా కూడా బెటర్ ఆప్షన్ అనేది పెద్దగా ఏమీ లేదు. రవి బిష్ణోయ్ కూడా అనుకున్నంతగా ఆశించలేదు. మయాంక్ యాదవ్ వచ్చినా కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఆవేశ్ ఖాన్ ఎంత ఒక్కడని చేస్తాడు, తను కూడా ఏమి ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ కాదు. సో నికోలస్ పూరన్ ఎప్పుడైతే 5-6 మ్యాచెస్ సెకండ్ ఫేజ్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాక అక్కడ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. ఎంత బ్యాటింగ్ చేసినా కూడా బ్యాటింగ్ స్టిల్ గుడ్ గానే చేశారు. 170, 180, 160 చేశారు. కానీ బౌలర్స్ వాళ్ళు డిఫెండ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న బౌలింగ్ బలం అనేది అస్సలు సరిపోలేదు. సో దీనివల్ల లక్నో ఫుల్ గా ఆఫ్ అయిందనే చెప్పుకోవచ్చు. సో మేబీ వాళ్ళ ఒక ఇద్దరు ప్లేయర్స్ ని ఎవరినైనా వదిలేసుకొని, కొంచెం ప్రైస్ ట్యాగ్ ఎక్కువ ఉన్న ప్లేయర్స్ ని వదులుకొని మంచి బౌలింగ్ ఆప్షన్స్ ఒక ఇంటర్నేషనల్ గా బాగా ఎఫెక్టివ్ గా చేయగలిగి ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ ని తీసుకుంటే కొంచెం వాళ్ళకి పనికొస్తుంది. అండ్ ఒక ఆల్రౌండర్ కూడా బాగుండాలి. అండ్ మిడిల్ ఆర్డర్ లో కొంచెం బాగా యాక్సలరేట్ చేయగలిగే ప్లేయర్ కూడా ఇంకొకరు కావాలి. ముఖ్యంగా బౌలింగ్ ఆప్షన్ ఒక బెటర్ స్పిన్ ఆప్షన్ కావాలి, ఒక బెటర్ బ్యాటింగ్ పేస్ బౌలింగ్ ఆప్షన్ కావాలి. సో వీళ్ళిద్దరు మోస్ట్లీ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ అయితే నెక్స్ట్ సీజన్ కి వాళ్ళు కొంచెం ఇదవ్వచ్చు. లేదు ఇదే టీమ్‌తో ఎళ్తామంటే మాత్రం మళ్ళీ నెక్స్ట్ సీజన్ కూడా ఇలాగే కొంచెం వాళ్ళకి ఫేవర్ లేని రిజల్ట్సే వస్తాయి. ఎందుకంటే వాళ్ళు బౌలింగ్ డిఫెండ్ వాళ్ళ బౌలింగ్‌ని మనం ఏమనలేం. ప్రతి మ్యాచు ఆ బౌలర్స్ నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎక్స్‌పీరియన్స్ తక్కువ. వాళ్ళ నుంచి అంటే ఒక గన్ బౌలర్ ఉంటే వాళ్ళు సెకండ్ పీరియడ్‌లో అవ్వగలరు గానీ ఫస్ట్ పీరియడ్‌గా వాళ్ళే అవ్వలేరు. అండ్ మయాంక్ యాదవ్ ఎంతవరకు ఫిట్‌నెస్‌తో ఉన్నాడు ఇప్పటికి ఇంకా ఏం పూర్తి సమాచారం లేదు. అండ్ ఇంజ్యూరీ తర్వాత ఆ ఎఫెక్టివ్‌నెస్ కూడా తగ్గింది. ఆ బౌలింగ్ చేసే పేస్ అనేది తగ్గిందనే అనిపిస్తుంది. సో ఓవరాల్‌గా రిషబ్ పంత్ పక్కాగా బ్యాట్‌కి పని చెప్పాల్సింది నెక్స్ట్ సీజన్‌లో. చాలా చాలా ఎక్కువ బాకీ ఉండిపోయాడు. సో వాళ్ళ ఓనర్ కొంచెం గుస్సా అయితే అయ్యుండొచ్చు మేబీ. సో ఓవరాల్‌గా అయితే లక్నో సూపర్ జైంట్స్ సీజన్ రివ్యూ ఇది. అండ్ మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. థాంక్ యూ. బై.